హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సరిపోదా శనివారంలో మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. విక్రమ్ మారిన తీరు ఆశ్చర్యపరుస్తుందంటున్న జీవి ప్రకాష్ కుమార్. 25 ఏళ్ల తాల్ ఓ మధుర జ్ఞాపకం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సరిపోదా శనివారంలో మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. సరిపోదా శనివారంతో థియేటర్లో సందడి చేయనున్నారు కథానాయకుడు నాని. ఆయన, ప్రియాంక ఆరుల్ మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ఎస్జే సూర్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, ఈ ట్రైలర్ తొలి కట్ చూసినప్పుడే దీన్ని సుదర్శన్లో చూడాలనుకున్నా. ఇప్పుడది ప్రేక్షకుల మధ్య కూర్చుని తెరపై చూసినప్పుడు కడుపు నిండిపోయింది. ఈ నెల 29న మళ్ళీ ఇక్కడే ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూద్దాం. ఈ చిత్రంలో డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ అని అన్నారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో నాని, సూర్యల కెమిస్ట్రీ అదుర్సన్నారు నిర్మాత డివివి దానయ్య. నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ, ట్రైలర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా, సినిమా ఇంకా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక ఆరుల్ మోహన్, దాసరి కళ్యాణ్, హర్షిత్ రెడ్డి, హన్షిత తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ మారిన తీరు ఆశ్చర్యపరుస్తుందంటున్న జీవి ప్రకాష్ కుమార్. ఇండియానా జోన్స్ లాంటి భారీ సినిమా తంగలాన్. ఇది సినీ ప్రియులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నారు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్. విక్రమ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పా రంజిత్ తెరకెక్కించారు. జీవి ప్రకాష్ స్వరాలందించారు. ఇది ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రకాష్ మంగళవారం ఆన్లైన్ వేదికగా విలేకరులతో ముచ్చటించారు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన యథార్థ సంఘటనలతో గిరిజన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ తెగల గిరిజనులు చేసే సంగీతాలని గమనించాను. దాన్ని ఆధారం చేసుకునే దీనికి తగ్గట్లుగా ఒక కొత్త మ్యూజిక్ని సృష్టించానన్నారు జీవి ప్రకాష్ కుమార్. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం లాంటి ఎన్నో భావోద్వేగాలు దాగున్నాయి. ఈ చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్ మారిన తీరు నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. ఆయన ఈ సినిమా కోసం గత చిత్రాల కంటే ఎక్కువ కష్టపడ్డారు. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు జీవి ప్రకాష్. 25 ఏళ్ల తాల్ ఓ మధుర జ్ఞాపకం. అద్భుతమైన పాటలతో మ్యూజికల్ హిట్గా నిలిచింది తాల్ చిత్రం. ఈ సినిమా ప్రయాణం చిత్ర బృందానికి ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అలాంటి ఓ మధుర జ్ఞాపకాన్ని అనిల్ కపూర్ గుర్తు చేసుకుంటూ ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 1999 ఆగస్టు 13న విడుదలైన తాల్ హిందీలో విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించారు. వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 20 చిత్రాల్లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ సినిమాగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అనిల్ కపూర్ రమ్తా జోగి పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనని ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ పాటకు నృత్య దర్శకురాలుగా వ్యవహరించాల్సింది ఫరహా ఖాన్. కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో ఈ పాట చిత్రీకరణ జరిగే ముందు రోజు రాత్రి సరోజ్ ఖాన్ రంగంలోకి దిగారు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండా ఈ పాటను చిత్రీకరించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఐశ్వర్య రాయ్తో కలిసి స్టెప్పులు వేయడం మర్చిపోలేను.
ఈ సినిమాలో రంతా జోగి పాట ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే అంటూ గుర్తు చేసుకున్నారు అనిల్ కపూర్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.